హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్లో రోజు కూడా చాలా వెరైటీస్ చూస్తున్నాం. న్యూ కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. అలాగే 4 బ్రాంచెస్లో కూడా న్యూ స్టాక్ అనేది డైలీ టు డైలీ చాలా అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అలాగే మనకి ఈ రోజు వెరైటీ చూస్తే కనుక షిఫాన్ క్యాటలాగ్ సారీస్ చూస్తున్నామండి. షిఫాన్ అంటే రెగ్యులర్ వేర్కి యూస్ చేయొచ్చు, జర్నీ పర్పస్ యూస్ చేయొచ్చు. బట్ షిఫాన్లోనే కొత్త కలెక్షన్స్ కావాలని చాలా మంది సర్చ్ చేస్తుంటారు కదా, అలాంటి వారి కోసం ఇవి డిజైనర్ లైక్ సింగిల్ పీసెస్ అని చెప్పుకోవచ్చు. బట్ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈ రోజు మనం చూడబోతున్నాము. ఈ సారీస్ మనకి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. షిఫాన్ క్యాటలాగ్ సారీస్ చూస్తున్నాం. చూడండి, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, బ్రిక్ లోనే బ్రైట్ తీసుకున్నారు. ఈ శారీ స్పెషాలిటీ చూస్తే కనుక మనకి ఎడ్జ్ లో, ఓన్లీ శారీ ఎడ్జ్ లో ఒక సాటిన్ బార్డర్ అనేది ఇచ్చారండి. ఇది కూడా ఒక 4 ఇంచెస్ సాటిన్ బార్డర్, బ్లాక్ మాత్రమే ఇచ్చారు. ఓన్లీ హ్యాంగ్ అయ్యే పార్ట్ మాత్రమే ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా చూస్తే పైన ఎలాంటి బార్డర్ లేదండి. కాకపోతే ఏంటి, శారీలో మింగిల పైన సాటిన్ బార్డర్ అనేది ఉంది. అది కూడా సెల్ఫ్ కలర్ తీసుకున్నారు, బ్రిక్ కలర్. దీంట్లో కూడా మనకి వీవింగ్ అనేది చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి. ఈ విధంగా పైన కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ సాటిన్ బార్డర్ పైన అంతా ఉంటుంది. దీంట్లో వీవింగ్ కూడా ఉంటుంది. గోల్డెన్ లైన్స్ మాత్రమే, జస్ట్ ఒక గోల్డెన్ లైన్స్ అనేది ఇస్తారు. మిగతా శారీ అంతా కూడా ప్యూర్ షిఫాన్ లాగా ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి, ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. దీంట్లో అంతా కూడా శారీలో మింగిల్ పైన ప్రింటింగ్ మాత్రం ఉంటుందండి. అంతే, అదంతా కూడా ఒక లైట్ థిన్ బ్లాక్ ప్రింట్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ ప్రింట్ అంతా కూడా థిన్ బ్లాక్ ప్రింట్ శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. ఇంకా ఏంటి శారీలో స్పెషాలిటీ చూసుకుంటే కనుక మనకి కింద సాటిన్ బార్డర్ ఇచ్చారండి. సాటిన్ బార్డర్ అనగానే మనకు ఒక షైనీ లుక్ వచ్చేస్తుంది. దట్టు బ్రైట్ కలర్ సాటిన్ బార్డర్ ఇచ్చారంటే బ్లాక్ కలర్ తీసుకున్నారు. దాని మీద మల్టిపుల్ కలర్స్ తో వీవింగ్ అనేది మనకి లైక్ ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా మనకి ఫ్లవరింగ్ అంతా కూడా ఉంది. కాంబినేషన్స్ వచ్చేసి అన్ని కూడా బ్రైట్ తీసుకున్నారు. ఈ విధంగా కింద బార్డర్ బ్రైట్ గా ఇస్తూ శారీ అంతా కూడా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి శారీకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. శారీకి బ్లౌజ్ చూడండి, ఈ విధంగా మనకి షిఫాన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. షిఫాన్ బ్లౌజ్ ఇచ్చారు. బార్డర్ లో ఏదైతే ప్రింటింగ్ చూసామో ఆ ప్రింటింగ్ అనేది బ్లౌజ్ లో ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈ విధంగా వేర్ చేస్తే కూడా కాంట్రాస్ట్ లుక్ అనేది వచ్చేస్తుంది. దట్టు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 892. 890 డిజైనర్ లో ఇంకో కేటలాగ్ శారీస్ చూస్తున్నాం మనం. ఈ శారీ కాంబినేషన్ విషయానికి వస్తే సరిక మనకు పళ్ళు పాటలో హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం పింక్ కలర్ సాటిన్ బార్డర్ అనేది అటాచ్ చేశారు. అంతా కూడా ప్యాచ్ లాగా ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా చూసుకుంటే ఈ శారీకి డిజైనింగ్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అని చెప్పుకోవచ్చు. ఒక డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేవి నావీ బ్లూ మీద ప్యూర్ షిఫాన్ నావీ బ్లూ మీద మనకి వచ్చేసి మల్టిపుల్ కలర్స్ ఫ్లవర్స్ తీసుకున్నారు. లీవ్స్ మాత్రం గ్రీన్ యూస్ చేశారు, మల్టిపుల్ ఫ్లవర్స్ ఇచ్చారు. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక ప్లెయిన్ సాటిన్ పింక్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ షిఫాన్ లాగా మనకి పింక్ అనేది ఇచ్చారు. ఈ విధంగా పైన బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సో యాజ్ టీస్ పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ ఇచ్చారు. బట్ ఇంకా మనకి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే జస్ట్ ఈ బార్డర్ ఇచ్చేసి మధ్యలో కొంచెం వేరియేషన్ ఇచ్చేస్తూ గోల్డ్ యాడ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ప్లెయిన్ గోల్డ్ ఇచ్చేస్తే ఈ విధంగా పైన ఉన్న బార్డర్లే మనకి ఇక్కడ ట్రిపుల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకొంచెం లుక్ అనేది హైలైట్ అవుతుంది. సింగిల్ స్టెప్ పెట్టుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకోవచ్చు. మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈజీ టు వాష్, ఈజీ టు వేర్, క్యారీ కూడా ఈజీగా చేయొచ్చు. పెట్టుబడులకి కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైజెస్ అనేవి మనకి 892 పడుతున్నాయి. మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. శారీ ప్రైస్ 892. మరి నెక్స్ట్ కలర్, నెక్స్ట్ డిజైన్ చాలా స్పెషల్ గా ఉంది. ఇది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చాలా స్పెషల్ గా ఉందండి. శారీ పళ్ళు పాటలో హ్యాంగ్ అయ్యే దగ్గర ఒక బ్రౌన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా ప్యాచ్ లాగా బ్రౌన్ కలర్ ఇచ్చేసారు. ఒక 4 ఇంచెస్ ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా ఈ శారీలో స్పెషాలిటీ పోల్కా డిజైన్స్ అని చెప్పుకోవచ్చు, పోల్కా డాట్స్ అని చెప్పుకోవచ్చు. షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన సాటిన్ బార్డర్ యాష్ కలర్ తీసుకున్నాం. మిగతా అంతా కూడా లైట్ యాష్ గ్రే మిక్స్ అవుతున్న కాంబినేషన్. పోల్కా డాట్స్ మాత్రం మనకు ఒక రెడ్ తీసుకున్నారు. రెడ్ లో కూడా బ్రౌన్ మిక్స్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక బ్రౌన్ లోనే డార్క్ చాక్లెట్ కలర్. సో ఈ పోల్కా డాట్స్ లోనే 2 షేడర్స్ తో 2 బ్రైట్ అండ్ లైట్ కలర్స్ తో మనకి శారీ అంతా కూడా ఈ పోల్కా డాట్స్ రన్ అవుతూ వస్తాయి. పైన లైట్ కలర్ గ్రే కలర్ బార్డర్ ఇచ్చారు. కింద చూద్దాం. సో పైది మనకి అలా డిఫరెంట్ గా ఇస్తే కింద మనకి ఒక జిగ్జాగ్, ఒక క్లమ్జీగా ఒక షేడెడ్ అనేది, ఒక డిజిటల్ షేడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక కాంబినేషన్ అంతా కూడా ఒక లైట్ ఎల్లో, ఒక బ్రౌన్ కాఫీ కలర్ ఆ విధంగా ఇస్తూ కింద షేడెడ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో చాలా స్పెషాలిటీస్, చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. న్యూ కలెక్షన్స్, న్యూ అరైవల్స్ మనకి 4 బ్రాంచెస్ లో కూడా 4 విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి. బ్లౌజ్ చూస్తే ఈ విధంగా షిఫానే డిఫరెంట్ వీవింగ్ అలా బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇంకో డిఫరెంట్ వెరైటీ అండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి బ్లూ కలర్ కాంబినేషన్, నావి బ్లూ కలర్ కాంబినేషన్ తో అన్ని శారీస్ లాగే మనకి ఈ శారీకి ఎండింగ్ లో కూడా ఒక ఎల్లో కలర్ ప్యాచ్ అనేది ఇచ్చారు. ఆ ఎల్లో కలర్ ప్యాచ్ అనేది కూడా చూడండి మనకి ఒక హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా మనకి ఎల్లో కలర్ ప్యాచ్ అనేది ఇచ్చారు. అది ఒక 4 ఇంచెస్ ఉంటుంది. మిగతా శారీ అంతా గమనిస్తే కనుక మనకి లైట్ సాఫ్ట్ గా, లైట్ హెవీ ఫాలింగ్ ఉంటుందండి.
షిఫాన్ అనగానే మనకి అందరికీ హెవీ ఫాలింగ్ ఉంటుంది కదా, హెవీ ఫాలింగ్ ఇచ్చేసారు. దీంట్లో అంతా కూడా నావీ బ్లూ మీద సింగిల్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా నావీ బ్లూలో బ్రైట్ తీసుకున్నారు, థిక్ తీసుకున్నారు. చెక్స్ త్రూ శారీలో మింగిల్ అయిపోయి అంతా కూడా డిజైనింగ్ అంతా ఉంటుంది. శారీ ఎండింగ్ వరకు ఇదే ఉంటుంది. మరి ఈ శారీలో స్పెషాలిటీ చూస్తే కనుక పైన బార్డర్ అనేది సాటిన్ బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక సాటిన్ లోనే మనకి ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. నావీ బ్లూ కి సాటిన్ లోనే హాఫ్ వైట్ దాన్ని తీసేసుకొని హాఫ్ వైట్ మీద కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ లాగా ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. లీవ్స్ అన్ని కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ఈ విధంగా కాంట్రాస్ట్ సాటిన్ బార్డర్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. స్టెప్స్ పెట్టుకోవచ్చు, సింగిల్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా, చాలా ఈజీ టు వాష్ అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ చూద్దాం. సో బార్డర్ ఏదైతే ఇచ్చామో అదే బార్డర్ గల కాంబినేషన్ తో బ్లౌజ్ ఉంటుంది. బట్ అక్కడ సాటిన్ బార్డర్ ఇచ్చారు, ఇక్కడ షిఫాన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 892. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. షిఫాన్ ఒక క్లమ్సీ డిఫరెంట్ మల్టిపుల్ డిజైనింగ్స్ తో ఈ శారీ ఉంటుంది. పళ్ళు పాటు చూస్తే హ్యాంగ్ అయ్యే దగ్గర మనకి ఒక రా సిల్క్ ప్యాచ్ అనేది చూడండి, ఒక 4 ఇంచెస్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు. అది కూడా ఒక మెరూన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇచ్చారు. మిగతా అంతా కూడా చూసుకుంటే చెక్స్ త్రూ మనకి శారీ డిజైనింగ్ అంతా ఉందని గమనించవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ లో కూడా ఒక దాంట్లో కలంకారీ ఉంది, ఒక దాంట్లో చక్రా డిజైన్ ఉంది, ఒక దాంట్లో ఫ్లోరల్ ప్రింట్ లాగా, ఒక దాంట్లో మల్టిపుల్ షేడ్స్, మల్టిపుల్ డిజైనింగ్స్, మల్టిపుల్ వీవింగ్స్ తో మనకి చెక్స్ బాక్సెస్ అన్ని కూడా ఫిల్అప్ చేశారు. కలర్స్ కూడా చూడండి, మల్టిపుల్ కలర్స్ అనేది ఈ శారీలో యూస్ చేయడం జరిగింది. ప్యూర్ షిఫాన్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ చూస్తే కనుక ఇదే డిజైనింగ్ సాటిన్ బార్డర్ మీద ఇవ్వడం జరిగింది. సో మిడిల్ అంతా కూడా షిఫాన్, పైన మాత్రం సాటిన్ మీద ఇవ్వడం జరిగింది కాబట్టి షైనింగ్ ఉంటుంది. కింద చూద్దాం. కింద చూస్తే కనుక చెక్స్ డిజైనింగ్ అనేది సాటిన్ బార్డర్ మీద ఇవ్వడం జరిగింది కాబట్టి సాటిన్ వల్ల మనకి హైలైట్ లుక్ వస్తూ మల్టిపుల్ షేడ్స్ అనేది యూస్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీ మీదకి ఏదైనా బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ ఈ శారీకి వచ్చేసి వీటి కాంట్రాస్ట్ గా మనకి ఏం చేశారంటే ఈ విధంగా షిఫాన్ కలర్ చెక్స్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక మనకి కలర్ కాంబినేషన్ అనేది చూడండి. కలర్ కాంబినేషన్ అనేది మనకి గ్రీన్ తీసుకున్నారు. అది కూడా డిఫరెంట్ గ్రీన్ అనేది యూస్ చేయడం జరిగింది. మనకి డిఫరెంట్ గ్రీన్ అనేది యూస్ చేస్తూ మనకి శారీ అంతా కూడా లైట్ వెయిట్ డిఫరెంట్ డిజైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా శారీ గురించి డిస్కస్ చేస్తే కనుక పళ్ళు పాటు మనకి యాస్టీస్ గ్రీన్ కలర్ ప్యాచ్ లాగా బిఫోర్ శారీస్ లాగే ఒక 4 ఇంచెస్ ప్యాచ్ ఇచ్చారు. మిగతా అంతా కూడా షిఫాన్ మీద మనకి డిఫరెంట్ డిజైనింగ్ అనేది, ప్రింటింగ్ అనేది, డిఫరెంట్ డిజైనింగ్ వీవింగ్ అంతా కూడా మనకి శారీ అంతా ఉంటుంది. కాంబినేషన్ వచ్చేసి గ్రే తీసుకున్నారు, వైట్ తీసుకున్నారు, డిఫరెంట్ బ్లూ అండ్ గ్రీన్ తీసుకున్నారు. ఈ విధంగా డిజైనింగ్ అంతా కూడా శారీ ఎండింగ్ వరకు చాలా సాఫ్ట్ తో ఒక డిఫరెంట్ లుక్ తో రన్ అవుతుంది. పైన బార్డర్ చూస్తే కనుక గ్రీన్ సాటిన్ బార్డర్ సెల్ఫ్ వీవింగ్ అనేది రన్ అవుతూ వస్తుంది. కింద బార్డర్ చూద్దాం. సో ఈ శారీకి స్పెషల్ లుక్ ఏంటి అంటే మనకి కింద బార్డర్ అండి, పైన అయితే ప్యారెట్ గ్రీన్ చూస్తాం కదా, కింద మాత్రం కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారు. అది కూడా సాటిన్ బార్డర్ కాబట్టి షేడీగా ఉంటుంది, కాంట్రాస్ట్ కాబట్టి లుక్ కూడా వస్తుంది. ఇంకొంచెం లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చేసి మనకి ఈ బార్డర్ ని ఈ విధంగా హైలైట్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే మీరు యాష్ గ్రే కలర్ బ్లౌజ్ వేయచ్చు, అదర్వైజ్ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది, కాంట్రాస్ట్ వేసినా కూడా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 892. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక మనకి బాగుందండి. ఈ కాంబినేషన్ కూడా కలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా డిజైనింగ్స్ కూడా ఉన్నాయి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి మనకి డిజైనింగ్ మారుతూ వస్తుంది. బార్డర్స్ ని హైలైట్ చేస్తూ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్స్ ఇస్తూ మనకి హైలైట్ చేయడం జరిగింది. ఈ శారీ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసుకుంటే కనుక మనకి బార్డర్ అనేది ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే థిక్ బ్లూ తో బార్డర్ ఇవ్వడం జరిగింది. మిగతా అంతా కూడా మంచి రాయల్ బ్లూ, నావీ బ్లూ తో డిజైనింగ్ అంతా ఉంటుంది. దీని డిజైన్ గమనిస్తే కనుక ఒక చెక్స్ లాగా ఉంటుంది. బట్ నీట్ ఫినిష్ ఇవ్వకుండా ఒక క్లమ్జీ డిజైనింగ్ అంతా ఇచ్చేస్తూ మధ్యలో ఒక కాటన్ లాగా ఇచ్చేస్తూ డిఫరెంట్ గా వీవింగ్ అంతా డిజైనింగ్ ఉంది. డిజైనర్ సారీస్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ లో చాలా డిజైనింగ్ క్రియేటివిటీ ఉంది. పైన బార్డర్ చూస్తే కనుక సెల్ఫ్ కలర్ సాటిన్ బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి సాటిన్ బార్డర్ ఇచ్చారు. బట్ దీంట్లో అంతా కూడా డిఫరెంట్ డిజైనింగ్ అంతా రన్ అవుతూ వస్తుంది. లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ మ్యాంగో బుటీస్, లీవ్స్, క్రీపర్ పార్ట్, స్టెమ్ పార్ట్, ఫ్లవర్స్ ఇచ్చేస్తూ అది కూడా బ్లూ మీద మల్టిపుల్ షేడ్స్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ యూస్ చేస్తూ కింద బార్డర్ హైలైట్ చేశారు. లెంత్ కూడా ఎక్కువ తీసుకున్నారు. చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి, చాలా రెగ్యులర్ వేర్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. కొంచెం కొత్తగా కావాలనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. జస్ట్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అదర్వైజ్ కిందది హ్యాండ్స్ బార్డర్ యూస్ చేసి హ్యాండ్స్ కి యూస్ చేస్తే బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. నెక్స్ట్ డిజైనింగ్ చూద్దాం. నెక్స్ట్ డిజైనింగ్ చూస్తే కనుక బిఫోర్ శారీ లాగే ఉందని చెప్పుకోవచ్చండి. బట్ ఈ శారీకి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి వచ్చేసి క్లమ్జీ హెవీగా డిజైనింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ శారీకి హెవీగా డిజైనింగ్ ఉంది. అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి
కాంబినేషన్స్ కూడా మనకి బ్రైట్ అండి. సో చాలా మంది రెగ్యులర్ వేర్ కదా, కొంచెం డార్క్ కలర్స్ ఉంటే బాగుంటాయి, కొంచెం బ్రైట్ గా రఫ్ గా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి కదా, అలాంటి వరకు ఇవి చూస్ చేసుకోవచ్చు. శారీ అంతా కూడా చెక్స్ త్రూ బిఫోర్ శారీ అంటే ప్రీవియస్ శారీ చూసాం కదా, అంటే 2 సారీస్ బిఫోర్ ఆ ప్యాటర్న్ ఇది రన్ అవుతుంది. అంటే దీంట్లో మల్టిపుల్ షేడ్స్ యూస్ చేశారు. అంటే ప్యాచ్ మాత్రం బ్రౌన్ ఇచ్చేసారు. దీంట్లో డిజైనింగ్ అంతా కూడా చెక్స్ లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్ లో దీంట్లో ఒక డిజైనింగ్, దీంట్లో ఒక డిజైనింగ్, కలంకారీ డిఫరెంట్ గా అలా అలా మల్టిపుల్ డిజైన్స్ మల్టిపుల్ కలర్స్ యూస్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ కూడా హెవీగా క్లమ్జీ డిజైనింగ్ అనేది ఇచ్చారు. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక సాటిన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ డిజైనింగ్ కంటిన్యూ చేశారు. మరి కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి జస్ట్ ఈ విధంగా 2 షేడర్స్ తో బార్డర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఒకటి బ్రౌన్ కలర్, దాని మీద చూసుకుంటే మెరూన్ కలర్, నెక్స్ట్ ఎల్లో చెక్స్ బాక్స్ లాగా ఈ విధంగా కింద బార్డర్ అనేది ఉంది. సో శారీ అంతా కూడా ఒక ప్యాచ్ ఇచ్చేస్తూ డిఫరెంట్ డిజైనింగ్స్ ఉంటూ బార్డర్స్ అనేవి హైలైట్ చేస్తారు. మరి ఈ శారీకి ఏ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. బట్ మరి ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం వెయిట్ చేయకుండా. సో ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక ఎల్లో అనేది ఎక్కువగా శారీలో హైలైట్ అయింది, ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఎల్లో బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా చెక్స్ లాగా డిజైనింగ్ ఉంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూస్తే కనుక ఒక డిఫరెంట్ బూడిద కలర్ అని చెప్పుకోవచ్చు అండి. ఆ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ ఉంది. శారీ కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకు ఒక గ్రే లోనే బ్రైట్ ఇచ్చేసారు. ఒక బూడిద కలర్ అనుకుంటాం కదా, ఆ కలర్ తో ఇచ్చారు. డిజైనింగ్ కూడా ఇది కూడా బాగుందండి. ఇది మనకి డిజైనింగ్ అంతా పళ్ళు పాట్ హ్యాంగ్ అయ్యే దగ్గర ఒక నావీ బ్లూ కలర్ హాఫ్ పట్టు లాగా ఫ్యాబ్రిక్ ఇచ్చి ప్యాచ్ ఇచ్చేసారు. మిగతా అంతా కూడా ఒక బూడిద కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ బంచెస్ అనేవి టోటలీ కాంట్రాస్ట్ బ్రైట్ తీసుకొని ఈ బంచెస్ అనేది అక్కడక్కడ త్రూ ఆఫ్ ది శారీ ఇచ్చేస్తారు. నెక్స్ట్ సెల్ఫ్ లో కూడా వీవింగ్ చూస్తే కనుక మనకు ఒక డిఫరెంట్ గా ఒక బ్లాక్ ప్రింట్స్ డిజైనింగ్ అనేది ఒక హాఫ్ వైట్ క్రీమ్ బ్రౌన్ తీసేసుకుంటూ డిఫరెంట్ శారీలో డిజైనింగ్ అంతా కూడా అంటే షిఫాన్ శారీ ఫ్యాబ్రిక్ అనేది ప్లెయిన్ గా లేకుండా మల్టిపుల్ డిజైనింగ్స్ అనేవి మనం ఇందులో గమనించవచ్చు. పైన చూస్తే కనుక సాటిన్ బార్డర్ అనేది అన్ని శారీస్ కూడా ఇచ్చారు. బట్ ఈ డిజైనింగ్ అనేది పైన బార్డర్ లో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూస్తే కనుక సాటిన్ బార్డర్ ఇచ్చేసారు. అది కూడా టోటలీ కాంట్రాస్ట్ బూడిద రంగుకి మనకి నావీ బ్లూ ఇచ్చేసారు. నావీ బ్లూ మీద మనకి ఒక బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకి డాట్స్ అనేది సర్కిల్ డిజైనింగ్ అనేది ఈ బార్డర్ హైలైట్ చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాంట్రాస్ట్ కాంబినేషన్ తో బార్డర్ ఇచ్చారు. సర్కిల్ డిజైన్స్ ఇచ్చేస్తే ఈ శారీ హైలైట్ అవుతుంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక బార్డర్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు. బార్డర్ లో ఏ డిజైన్ అవుతుందో అదే డిజైన్ ఇచ్చారు. బట్ అక్కడ సాటిన్ బార్డర్ తీసుకుంటే ఇక్కడ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే కనుక ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇది ఒక లైట్ కలర్ అని చెప్పుకోవచ్చు. లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్, ఒక డిజిటల్ ప్రింట్ లాగా మనకి శారీ లుక్ అనేది ఉంటుంది. మనకి శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ టోటల్లీ ఫాలింగ్ అనమాట. శారీ పళ్ళు పాటు చూస్తే కనుక పళ్ళులో మనకి ప్యాచ్ అన్నిటికీ లాగే దీనికి కూడా ప్యాచ్ ఇచ్చారు. టమాటో కలర్ కాంబినేషన్ తో ఎల్లో షేడ్ తో ప్యాచ్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా లైట్ ఎల్లో షేడ్ తీసేసుకొని ఫ్యాబ్రిక్ షిఫాన్ తీసుకున్నారు. దీని మీద మనకి ఒక డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్స్, హైబిస్కస్ ఫ్లవర్స్ అనేది మనకి మల్టిపుల్ షేడ్స్ యూస్ చేస్తారు. అది కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. దీంట్లో కాంబినేషన్స్ గమనిస్తే పింక్ అండ్ రెడ్, గ్రీన్, నావీ బ్లూ, పర్పుల్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్, లైట్ గ్రీన్, టర్మరిక్ ఎల్లో, ఇలా మల్టిపుల్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ అనేది ఈ శారీలో స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ చూస్తే కనుక క్రీమ్ కలర్ సాటిన్ బార్డర్ అనేది కంటిన్యూ అయింది. కింద బార్డర్ చూద్దాం. పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ చేస్తారు. బట్ స్పెషాలిటీ ఏంటంటే పైన ఓన్లీ సింగిల్ బార్డర్ తీసుకున్నారు. కింద మాత్రం ట్రిపుల్ బార్డర్ అంటే మనకి 3 బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. మధ్యలో కొద్దిగా వేరియేషన్ ఇస్తుంది అనమాట. శారీ అంతా కూడా చాలా బాగుందండి. ఒక డిఫరెంట్ లుక్ తో ఒక ప్లెజెంట్ లుక్, ఒక క్రేజీ లుక్ అని చెప్పుకోవచ్చు. ట్రెండీ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కలెక్షన్స్. మరి ఈ శారీకి మల్టిపుల్ బ్లౌజ్ వేసుకోవచ్చు. బట్ ఈ శారీకి ఏది ఇచ్చారంటే ప్లెయిన్ షిఫాన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో ఎల్లో కలర్ తో సెల్ఫ్ వీవింగ్ అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. సో చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదా అండి. అన్ని కూడా ఒకదానికి ఒకటి కలర్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, మనకి డిజైనింగ్ కూడా మారుతూ వస్తుంది కదా. మరి ఈ శారీ కాంబినేషన్ ఏంటో చూద్దాం. ఈ శారీ కాంబినేషన్ చూసుకుంటే కనుక మనకి బ్రౌన్ కలర్, చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి సెల్ఫ్ కలర్ ప్యాచ్ అనేది ఇచ్చారు. అది కూడా 4 ఇంచెస్ ప్యాచ్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్రైట్ కలర్ బ్లాక్ ప్రింట్స్ అనేది ఇచ్చారు. అది కూడా అంటే నియర్ బై బ్లాక్ లాగా మనకి డిఫరెంట్ సెల్ఫ్ వీవింగ్ అనేది ఉందన్నమాట. శారీ అంతా కూడా సాఫ్ట్ గా సెల్ఫ్ వీవింగ్ అనేది డార్క్ తీసుకున్నారు. పైన చూస్తే జస్ట్ సాటిన్ బార్డర్ అనేది బ్రౌన్ హైలైట్ చేశారు. మనకి కింద బార్డర్ చూద్దాం.
ఈ శారీకి స్పెషాలిటీ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట. ఒక పీచ్ కలర్ షేడ్ తో సాటిన్ బార్డర్ ఇచ్చేసి దాంట్లో పీచ్ కి నియర్ బై కలర్స్ తో మనకి ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా డిజైనింగ్ అంతా కూడా ఉంటుంది. సో లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ కాబట్టి హైలైట్ అవుతుంది అనమాట. కలర్ షేడ్ చూస్తే స్ట్రాబెరీ కలర్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ హైలైట్ అయింది అనమాట. ఈ విధంగా సాటిన్ బార్డర్ కింద ఉంటుంది. శారీ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది, షిఫాన్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. మరి శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా బార్డర్ లో ఏదైతే డిజైనింగ్ ఉందో అదే డిజైనింగ్ గల బార్డర్ గల బ్లౌజ్ ఇచ్చారు. బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే అక్కడ సాటిన్ ఇస్తే ఇక్కడ మనకి ఓన్లీ షిఫాన్ ఇవ్వడం జరిగింది అనమాట. షిఫాన్ బ్లౌజ్, షిఫాన్ శారీ విత్ సాటిన్ బార్డర్స్, డిజైనర్ శారీస్. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 892. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి నేను వేర్ చేసిన శారీ కూడా షిఫాన్ శారీ అండి. డిఫరెంట్ గా ప్రింటింగ్ అనేది ఉంటూ వస్తుంది మనకి. శారీ స్పెషల్ కలెక్షన్ చెప్పుకోవచ్చు. ఇది కూడా సింగిల్ పీసెస్. ఇప్పుడు మనం చూసిన శారీస్ అనేవి అన్ని కూడా సింగిల్ పీసెస్. ఓన్లీ ప్రైస్ వచ్చేసి 892. మరి ఈ శారీ కావాలి, ఈ శారీస్ లో డిఫరెంట్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మీరందరూ ఖచ్చితంగా ఏం చేయాలి, విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని విజిట్ చేయాలన్నమాట. ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియాలో షోరూమ్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. మనకి 4 షోరూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అదర్వైజ్ టైం లేదు అనుకోండి, శారీస్ బాగా నచ్చేసాయి అనుకోండి, ఏం చేస్తారు, స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి బుక్ చేయవచ్చు. మరి అలాగే విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఫైనల్ గా ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని. ఇది వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.